నమస్తే. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇటీవల వచ్చినటువంటి ఒక అన్ని సినిమాలు కూడా ఘన విజయాల్ని సాధిస్తూ వస్తున్నాయి. అదేవిధంగా ఒక భారీ బడ్జెట్ మూవీస్ అనేది చెప్పుకోవచ్చు. మొత్తానికి మన తెలుగు స్టార్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఒక అల్లు అర్జున్తో పాటు ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దిగ్గజమైన స్టార్స్ అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళ సరసన నటించబోయేది స్టార్ హీరోయిన్స్ మాత్రమే అని ఇప్పటిదాకా అనుకుంటూ వస్తున్నాం. కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి ఒక ఫౌజీ అనే సినిమాకి ఇమాన్వి ఇస్మాయిల్ అనేటువంటి ఒక కొత్త డెబ్యూ హీరోయిన్ రాబోతుంది. అయితే స్టార్ హీరో ప్రభాస్ ఎవరైతే ఉన్నారో పాన్ ఇండియా నుంచి ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్గా మనం గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఇమాన్వి ఇస్మాయిల్ ఎందుకు తీసుకున్నారు అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ప్రభాస్ ఒక చెప్పుకోవాలంటే పాన్ ఇండియా హీరో కాదు, పాన్ వరల్డ్ హీరో కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్కి కూడా చూసుకున్న గతంలో సినిమాలన్నీ కూడా ఆయనకి ఆ రకమైన క్రేజ్ ఉందంటే అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా ఇలాంటి పాన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, పాన్ ఇండియా హీరోస్ కావచ్చు, లేదా పాన్ వరల్డ్ హీరోస్ కావచ్చు, వీళ్ళందరి సరసన ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక బాలీవుడ్ హీరోయిన్స్ కావచ్చు, లేదంటే స్టార్ హీరోయిన్స్ మాత్రమే నటిస్తూ వస్తుంటారు. సో ఇమాన్వి ఇస్మాయిల్ అనే ఒక కొత్త అమ్మాయిని తీసుకురావడాన్ని ఎలా చూడాలి, తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఒక హాలీవుడ్ రేంజ్ హీరోల స్థాయికి ఈరోజు ప్రభాస్ వెళ్ళిపోయారండి. అదేవిధంగా రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, మీరు ఎవరిని తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అందరూ కూడా ఒక రేంజ్లో ఒక హీరోస్గా వాళ్ళు ఈరోజు నిలబడ్డారు. అంటే ప్రపంచం అంతా కూడా వాళ్ళని గుర్తించింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్. ఆ రకంగా తెలుగు హీరోస్ ఈరోజు శాసిస్తున్నారు సినిమా ఇండస్ట్రీని. అది బాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్ కావచ్చు, లేదు మన టాలీవుడ్ కావచ్చు, ఎక్కడైనా సరే, మల్లీవుడ్ కావచ్చు, లేదు కొల్లీవుడ్ కావచ్చు, ఎక్కడైనా. అంటే వీళ్ళు పలానా తెలుగు హీరోస్ అనే ఒక గుర్తింపు అనేది ఇది చిన్న విషయం కాదు. ఎట్ ద సేమ్ టైం ప్రభాస్ లాంటి వాళ్ళు ఒక సినిమా చాలు, బాహుబలి, ప్రభాస్ రేంజ్ని అమాంతంగా పెంచేసింది. తర్వాత మీరు చెప్పిన కల్కి కూడా నేనేం తక్కువ కాదు అని నిరూపించుకుంది. ఇకపోతే ఇప్పుడు వచ్చే ఫౌజీ సినిమాకి ఎందుకు ఒక హీరోయిన్గా, అంటే రెగ్యులర్ హీరోయిన్స్ కాకుండా అందుకు భిన్నంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. హను రాఘవపూడి ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు ఈ అమ్మాయిని ఎంపిక చేశారు అంటే, ఇమాన్వి అనే అమ్మాయి ఢిల్లీలో చదువుకుంది. ఆ అమ్మాయి MBA చేసింది, షీఈ్ వర్కింగ్ యాక్చువల్గా. కానీ తనకు అది సంతృప్తినివ్వలేదు అని తెలుస్తుంది మనకి. అంటే ఆ అమ్మాయి చాలా డిఫరెంట్గా ఆలోచిస్తుంది. తను ఎక్కువగా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిది చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఫాలోయింగ్ కూడా చాలా ఉంది. ఇప్పుడు 7 లక్షల మంది ఈ అమ్మాయిని ఫాలో చేస్తున్నారు, ఇన్స్టాలో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు. తర్వాత అమ్మాయి డ్యాన్స్ వీడియోస్ ఏవైతే చేస్తుందో ఆ రీల్స్, వాటికి ప్రత్యేకంగా ఒక ఫోల్డర్ పెట్టింది. ఆ ఫోల్డర్ని చాలామంది చూస్తారు, చాలా చక్కగా చేస్తుంది అని మనం విన్నాం. అమ్మాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ అమ్మాయిని ఎందుకు ఈయన ఎన్నుకున్నాడు అనేదానికి ముఖ్యంగా అమ్మాయికి సినిమాల్లోకి రావాలని ఉంది. దానికి తండ్రి కూడా ఒప్పుకున్నాడు. తండ్రి కూడా ఆమె ఇష్టాన్ని ఒప్పుకోవడం, అది కూడా పడ్డం ఆ అమ్మాయి అసలు ఏదో తంతే బూర్ల బొట్ల పడ్డట్టు. మీరు చూసుకుంటే హను రాఘవపూడి తీసుకోవటం ఏంటి, హను రాఘవపూడితో పాటు అసలు ప్రభాస్ సరసన అమ్మాయి చేయటం అనేది అమ్మాయికి నిజంగా చాలా లక్. సో ఆమెకి లక్కీ చామ్ ఇవాళ ప్రభాస్ చెప్పాలంటే. ఆ పిల్ల ఊహించి కూడా ఉండదు కదా. అసలు ఎవరైనా కూడా ఒక చిన్న హీరోతో మనం చేయగలవా అనుకునే స్థాయిలో ఉన్నప్పుడు అలాంటిది ఇలాంటి ప్రభాస్తో చేయటం అనేది షీఈ్ వెరీ లక్కీ దట్ వే. అయితే మొన్న మీరు చెప్పినట్టు మిస్టర్ బచ్చన్ ఏదైతే ఉందో అందులో భాగ్యశ్రీ అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది చూడడానికి. కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ చాలా పెద్ద హీరోయిన్ అయిపోతుందని 2 సినిమాల్లో కూడా బుక్ చేశారని తెలుస్తుంది. కానీ మిస్టర్ బచ్చన్ ఎందుకో హిట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అని ఒక డౌట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం చూసుకుంటే ఈ ఇమాన్వి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఇలాగే ఈ పరంపర కొనసాగుతుందా, తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అవుతుందా, ఈమె కోసం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ క్యూ కడతారా అంటే క్యూ కడతారని అనుకోవాలి. ఎందుకంటే తప్పకుండా ప్రభాస్ సినిమా కాబట్టి హిట్ అయి తీరుతుంది ఖచ్చితంగా.
అందులో ఫౌజీ అనేది మనకు అర్థమవుతోంది, అది ఒక పీరియాడికల్ మూవీ అని. సో అలాంటి మూవీస్కి చాలా అంటే ప్రజాదరణ ఎప్పుడు కూడా ఉంటుంది. మనం మామూలు సినిమాలే చూస్తాం, అలాంటిది ఇలాంటి సినిమాలకి మనం చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. మనిషికి ఎప్పుడు కూడా ఒక కుతూహలం ఉంటుంది, అది గతానికి సంబంధించి కావచ్చు, వర్తమానం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఏం జరుగుతుంది అనేది. అది ఒక వ్యక్తికి సంబంధించింది ఏంటి ఇంకా మనకు కరెక్ట్గా కథ తెలియదు, కానీ ఆ ఫౌజీ అనే పేరుని బట్టి మనకు ఒక ఊహ అయితే వస్తుంది. దాని ప్రకారం చూసుకుంటే ఈ సినిమా చాలా అంటే ఉత్సుకతను రేకెత్తిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాని చూడడానికి అందరూ ఇష్టపడతారు. ఇది పిల్లలతోటి పెద్దలతోటి కూడా చూసే సినిమా లాగా అనిపిస్తోంది. ఎందుకంటే హను రావుపూడి ఇంతకుముందు తీసిన సినిమా కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్ద హిట్ అయింది, మనకు తెలుసు. సీతారామం చాలా మంచి హిట్. అది కూడా అంటే మనకి సీతారామంలో ఇంకొకటి ఏంటంటే ఒక లాలిత్యం కనిపిస్తుంది మనకి. అంటే ఒక సీరియస్ మూవీ ఎట్ ద సేమ్ టైం మనసును టచ్ చేస్తుంది ఆ సినిమా. అది చాలా అందంగా పాటలు కావచ్చు, లేదా తీసిన విధానం కావచ్చు, ఆ లాలిత్యం అనేది ఆ సినిమాకి పెద్ద హైలైట్ అండి. అంటే ఒక సీరియస్ మూవీని ఈ రకంగా తీయచ్చు అని హను రావుపూడి చూపించారు. కాబట్టి ఈరోజు ఫౌజీ కూడా మనం అదే కోణంలో చూడొచ్చు. అంటే అలా ఉంటుందని కాదు, అందుకు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అందరినీ అలరిస్తుంది తప్పకుండా. ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఎక్కడో ఒక మనసుని టచ్ చేసే అంశం అయితే ఉండొచ్చు అనే భావన మనకు కలుగుతోంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవటానికి, ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూసినట్టుగా మనకి సీతారామం మూవీ ఒకటి చాలు మన హను రావుపూడి గురించి మాట్లాడుకోవటానికి. ఎందుకంటే అతను ఎలాంటి ఆలోచన విధానం అతనికి ఉంటుంది, ఆ డైరెక్టర్ ఎలాంటి వారు. మీకు గుర్తుంటే వంశీ, మనకు తెలుసు పెద్ద వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటాయి. ఆయన పాటలు కావచ్చు, లేకపోతే తీసే విధానం కావచ్చు, తర్వాత ఆయన వాడే రంగులు కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ ఇది మనకి ఎక్కువ బ్లాక్ లైక్ చేస్తారు ఆయన. సో ఆయనకు ప్రత్యేకత మనకు తెలుస్తుంది. అలాగే బాపు గారు ఓ రకం, విశ్వనాథ్ గారు ఇంకో రకం. అలాగా హను రావుపూడి అనే వ్యక్తి కూడా చాలా చక్కటి సినిమా తీస్తాడు అనే భావన మనకైతే ఉంది. సో ఈయన సినిమా వల్ల ఖచ్చితంగా ఈ మాన్వి ఎవరైతే ఉన్నారో ఈవిడ తారాస్థాయికి వెళ్తుంది, ఒక మంచి హీరోయిన్గా నిలదొక్కుంటుంది. దట్టు ప్రభాస్ సరసన చేయటం అనేది ఆ అమ్మాయికి నిజంగా లక్ అనే మనం చెప్పాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైతే భాగ్యశ్రీ హీరోయిన్ కొత్తగా పరిచయం అయిందో తను ఇంకా పూర్తిగా సినిమా రిలీజ్ కాకముందే మిస్టర్ బచ్చన్ తను 2 సినిమాల్లో బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఇమాన్వి ఇస్మాయిల్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి ప్రభాస్ సరసన నటిస్తుందంటే తను ఒక పెద్ద లక్కీ చామ్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.